అందరికీ నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరొక చారిత్రాత్మక దినంగా మనం భావించుకోవాల్సి ఉంది. రాష్ట్ర ప్రజలకందరికీ తెలుసు, గత శాసనసభలో గౌరవ శాసనసభ్యుల పనితీరు ఏ విధంగా ఉందని కూడా మనం రాష్ట్రం అంతా చూసాం. మరి ఈరోజు రాష్ట్ర శాసనసభలో గౌరవ శాసనసభ కొలువు తీరింది. ఈ గౌరవ శాసనసభలోకి ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి హోదాలో 163 మంది గౌరవ శాసనసభ్యులు వెంటరాగా మొదటిసారిగా గౌరవ శాసనసభలోకి అడుగు పెట్టడం జరిగింది. ఇది శుభ సందర్భం. మనం ఒకసారి గతంలోకి వెళ్తే, గత శాసనసభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు అధికార పక్షంలోని వైకాపా ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రవర్తించారో మనంతా చూశాం. ఆ రోజు అధికార మదంతో కొంతమంది అధికార పక్ష శాసనసభ్యులు సభా నిబంధనలు ఉల్లంఘించి సభా మర్యాదలను కాపాడకుండా అసభ్యకరమైన అశ్లీలమైనటువంటి పదాలని ఉపయోగిస్తూ గౌరవ ప్రతిపక్ష నాయకుని యొక్క వ్యక్తిత్వాన్ని కించవించే విధంగా ప్రవర్తించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యుల పట్ల కూడా అదేవిధంగా ప్రవర్తించారు. ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఆ రోజు వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఆ విధంగా మాట్లాడినప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా కలత చెంది ఆవేదనతో కన్నీళ్లు పెడితే దాన్ని కూడా అవహేళన చేసి మాట్లాడడం జరిగింది. అవన్నీ మనం చూసాం. ఇది 2021 నవంబర్ 19వ తారీఖున జరిగిన సందర్భంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆనాటి కౌరవ సభలో ఒక శపథం చేసి మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలోనే ఈ శాసనసభలోకి అడుగు పెడతాను, ఈ కౌరవ సభ బదులు గౌరవ సభ ఏర్పాటైనాక సగర్వంగా లోపలికి వస్తారని చెప్పి శపథం చేసి ఆ రోజు బయటకు రావడం జరిగింది. దీన్ని రాష్ట్ర ప్రజలంతా కూడా ఆ రోజు చూశారు, కళ్ళారా చెవులారా విన్నారు. ఆ రోజు ఆయన చేసిన శపథాన్ని గౌరవించి రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం చేసిన అరాచకాలను, దుష్ట పరిపాలనను, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, అదేవిధంగా ఆనాటి శాసనసభలో వారు మాట్లాడినటువంటి భాష తీరు ఇవన్నీ కూడా గమనించిన ప్రజలు సరైన నిర్ణయం తీసుకొని ఈరోజు ఎవరైతే ఆనాటి సభలో ఆ విధంగా ప్రవర్తించారో వారికంతా కూడా తగిన బుద్ధి చెప్పి నేడు శాసనసభలోకి అడుగుపెట్టే అవకాశం లేకుండా చేసినటువంటి ప్రజలకందరూ కూడా తల వంచి శిరస్సు వంచి పాదాభివందనలు చేస్తున్నాం. ఈరోజు 11 మంది శాసనసభ్యులకే పరిమితం చేశారు ఆ పార్టీని. మరి ఆ రోజు సభా నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాటి సభ గౌరవాన్ని కాపాడకుండా తన సహచర శాసనసభ్యులు ఆ విధంగా అమానుషంగా ప్రవర్తిస్తుంటే
పైచాచికమైన ఆనందం పొందారు. మరి ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా కేవలం సాధారణ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయవలసిన పరిస్థితి ఏర్పడిందంటే ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైకాపా పార్టీ నాయకులంతా కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజా తీర్పును గౌరవించాలి. ఇప్పుడు కూడా వాళ్ళు ప్రజా తీర్పును గౌరవించకుండా అవహేళన చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఏదేమైనా కూడా ఈరోజు గౌరవ శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో గౌరవ శాసనసభ ఏర్పడటానికి సహకరించి ఈరోజు ప్రజా తీర్పునిచ్చినటువంటి గౌరవ ఓటర్లకు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మరొకసారి పాదాభివందనం చేస్తున్నాం.